ఆ, అందరికీ హరే కృష్ణ. ఇవాళ మన క్లాస్లో ఏంటంటే ఆ ఈ భౌతిక జగత్తు అనే జైల్లోకి వచ్చినప్పుడు వేసే సంకెళ్ళు ఎలాంటివి అనేది మాట్లాడుకుంటాం. అంటే జనరల్గా జైల్లోకి వెళ్తే ఖైదీలకి సంకెళ్ళు వేస్తారు కదా. డ్రెస్ మార్చిన తర్వాత నెక్స్ట్ చేసేది సంకెళ్ళు వేస్తారు. ఆ సంకెళ్ళు ఏంటి? ఈ మెటీరియల్ వరల్డ్ అనే జైల్లో వేసే సంకెళ్ళు ఏంటి అంటే త్రిగుణాలు అన్నమాట. త్రీ మోడ్స్. ఎవరికైనా త్రిగుణాలు అంటే ఏంటో తెలుసా? ఏమేమి ఉన్నాయి త్రిగుణాలు అంటే ఏంటవి? వాటి పేర్లు అట్లీస్ట్ ఎవరికైనా తెలుసా పేర్లు? సాత్వికం, రాజసం, తామసం అదేనా అండి? ఎస్, వెరీ గుడ్. అదే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓకే, ఈ మూడు గుణాలు మూడు రకాల సంఖ్యలు అన్నమాట. సత్వగుణం అనేది బంగారు సంఖ్యలు లాంటిది. రజోగుణం అనేది వెండి సంఖ్యలు అంటే సిల్వర్ సంఖ్యలు లాంటిది. అంటే సంఖ్యలు అంటే చైన్స్ అన్నమాట, రోప్స్. అండ్ తమోగుణం అనేది ఏంటంటే ఇనుప సంఖ్యలు లాంటిది అన్నమాట. మూడు సంఖ్యలు. బంగారు సంఖ్యలు వేసినా జైల్లోనే ఉంటారు, ఇనుప సంఖ్యలు వేసినా జైల్లోనే ఉంటారు. ఈ మూడు గుణాల గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవి ఎలా పనిచేస్తాయి, ఈ మెటీరియల్ వరల్డ్లో ఈ త్రిగుణాలు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుంటాం ఇవాళ. అది ఇవాళ కాన్సెప్ట్ అన్నమాట, త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఆరామ్ ప్రభు, మీరు ఫస్ట్ స్లైడ్ డిస్ప్లే చేయండి. ఈ ఈ త్రిగుణాల కాన్సెప్ట్ ఏంటంటే చాలా ప్రాక్టికల్, చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే దీన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 13th చాప్టర్లో భగవంతుడు ఏంటంటే 13th చాప్టర్లో భౌతిక ప్రకృతి యొక్క శక్తి గురించి చెప్తాడు. పవర్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ అది చెప్తాడు అనమాట 13వ అధ్యాయంలో. చెప్పి ఈ ఈ భౌతిక జగత్తులోకి ఆత్మ ఎంటర్ కాగానే, సోల్ ఎంటర్ కాగానే ఈ మెటీరియల్ నేచర్ ఆ సోల్ని బంధిస్తుంది అని చెప్పి చెప్తాడు కృష్ణుడు. అది ఎక్కడ చెప్తాడంటే 14వ అధ్యాయంలో చెప్తాడు. అంటే 13వ అధ్యాయంలో అంటే భౌతిక శక్తి, భౌతిక ప్రకృతి యొక్క పవర్ చెప్తాడు. ఆ పవర్ తోటి ఆ భౌతిక ప్రకృతి సోల్ని ఎలా బంధిస్తుంది అనేది 14వ చాప్టర్లో చెప్తారు అన్నమాట. 14 నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ చాప్టర్ అది స్లైడ్ చూపించండి. 14వ చాప్టర్లో ఏంటంటే 5వ శ్లోకంలో చెప్తాడు అనమాట ఎలా బంధిస్తుంది ఇది అని. ఓకే, చూడండి. 14.5లో చెప్తాడు భగవంతుడిది. సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. దీని ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. నేను చదువుతాను ఎస్, చదవండి. మాతాజీ. ఉమ్, Material nature consists of three modes: goodness, passion, and ignorance. When the eternal living entity comes in contact with nature, O mighty Aunt Arjuna, he becomes conditioned by these modes. ఎస్, చూసారా, భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఈ భౌతిక జగత్ అనేది ఏంటంటే ఈ త్రిగుణాలతో నిండి ఉంటుంది. ఆ ఇటర్నల్ లివింగ్ బీయింగ్ అంటే జీవాత్మ ఈ భౌతిక జగత్తులోకి ఎంటర్ అవగానే ఈ త్రిగుణాలు ఆ జీవాత్మని కండిషన్ చేస్తాయి. అంటే కండిషన్ చేస్తాయంటే అంటే అవి చెప్పినట్టు మనని ఆడిస్తాయి అన్నమాట. కండిషనింగ్ అంటే అది. అది చెప్పినట్టు మనం నడుచుకుంటాం. అంటే గుణాలు చెప్పినట్టు మనం నడుస్తాం, మనం చెప్పినట్టు గుణాలు నడవు అన్నమాట. అంటే అవి మనని కంట్రోల్ చేస్తాయని అర్థం. ఎలా కంట్రోల్ చేస్తాయో చూద్దాం ఇది. ఓకే, ఒక్క నిమిషం. ఇవి ఎలా కంట్రోల్ చేస్తాయంటే, ఇప్పుడు మీరు నీళ్ళల్లో ఉన్నారనుకోండి, ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు. స్విమ్మింగ్ పూల్లో మీ చుట్టూతో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అలాగే భౌతిక జగత్తులోకి ఎంటర్ అయ్యారంటే మీ చుట్టూతో ఉండేవి త్రిగుణాలే అనమాట. త్రిగుణాల్లోంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం మనకి, ఎందుకంటే అవంతా వాటిలోనే మనం ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. ప్రతి ప్రతి మనిషి, ప్రతి జీవి, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై త్రీ మోడ్స్ అనమాట. వీటి నుంచి ఎస్కేప్ అవడం అనేది అంత ఈజీ కాదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇవి మనం గుణాల్లోనే ఉన్నాము అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గుణాల యొక్క కంట్రోల్లో ఉన్నాము మనం అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పొద్దున్నే లేస్తారు. పొద్దున్నే లేవగానే ఎలా ఉంటుంది వాతావరణం? చాలా కూల్గా, కామ్గా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో రిఫ్రెషింగ్గా అనిపిస్తుంటుంది మనకి. మార్నింగ్ టైం ఎలా ఉంటుందంటే ఎంతో రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అన్నమాట పొద్దున్న లేవగానే. ప్రకృతి అప్పుడే అలా తెల్లవారుతూ ఉంటుంది. సూర్యుడు వస్తుంటాడు, స్లోగా సూర్యోదయం అవుతుంటుంది. పక్షుల కిలకిల రావాలు వస్తుంటాయి. చల్లటి గాలి వీస్తుంటుంది. ఎంతో మనకి ఎంత ఎంత మన మూడ్ సడన్గా మంచిగా లిఫ్ట్ అప్ అవుతుంది అనమాట. మనం ఎనర్జైజ్ అవుతాం అనమాట. అంటే శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ రాత్రి పడుకున్న నిద్ర తాలూకు బద్ధకం అంతా వదిలిపోతుంది. సడన్గా ప్రకృతిలో వచ్చిన మార్పులకి మన శరీరంలో కూడా మార్పులు వస్తాయి అన్నమాట. మనం ఎంతో ఎనర్జైజ్డ్ అయిపోతాం. ఎంతూజియాజం వచ్చేస్తుంది, సడన్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అలా స్లోగా
కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత 8, 9 అవుతుంది అనుకోండి, సడన్గా యూ ఎక్స్పీరియన్స్ ఒక రకమైన షిఫ్ట్, ఎనర్జీ షిఫ్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. అదేంటంటే సడన్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే మీరు ప్రశాంతంగా కూర్చొని మెడిటేటివ్ మూడ్లో ఆఫీస్కి వెళ్ళలేరు కదా. సడన్గా ఎనర్జీ మారిపోతుంది, పరుగులెడతారు, గబగబా ఆదరా బాదరా పరిగెడతారు, బాక్సెస్ చదువుకుంటారు, వెళ్ళి కార్ ఎక్కడం లేదంటే బండి ఎక్కడం ఏదో ఒకటి చేసి ఆఫీస్కి పరిగెడతారు. ఆఫీస్కి వెళ్ళినా ఖాళీగా కూర్చోలేరు, ఎనర్జీ ఫుల్ రన్నింగ్ ఎనర్జీ అనమాట. ఎంతసేపు ప్యాషనేట్ ఎనర్జీ, పని చేస్తూ ఉండాలన్నమాట. పని 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 వర్క్ అనమాట. ఆ వర్క్ అంతా ఉంటుంది, ఆఫీస్లో డెడ్ లైన్స్ ఉంటాయి, బాస్ చెప్పినట్టు వినాలి, చెప్పినవన్నీ చేయాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు, స్కూల్లో టీచర్లు చెప్పినట్టు వినాలి. టీచర్లు కూడా వాగి వాగి పిల్లలతోటి వాళ్ళు కూడా ఎనర్జీ పోతూ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఆ షిఫ్ట్ అయిన ఎనర్జీ ఏంటంటే ప్యాషనేట్ ఎనర్జీ అనమాట. పొద్దున్న సాత్విక్ ఎనర్జీ ఉంటుంది మార్నింగ్ టైంలో. తర్వాత రాజసిక్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఆ రాజసిక్ ఎనర్జీలు ఏంటంటే యాక్టివిటీ, ప్యాషన్ అనమాట. అంతసేపు ప్యాషనేట్ యాక్టివిటీస్ నడుస్తుంటాయి అనమాట. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఇంకొక షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీ చూస్తాం. అంటే ఎనర్జీ సడన్గా చేంజ్ అయిపోతుంది. ఆ చేంజ్ అయిన ఎనర్జీ ఎలా ఉంటుందంటే మీకు చాలా బద్ధకంగా, ఇంకా అసలు నీరసం వచ్చేస్తుంది, ఎనర్జీ ఉండదు, ఏ పని చేయడానికి శక్తి ఉండదు అనమాట, మూడ్ ఉండదు, బోర్ అయిపోతారు అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవడం తప్ప ఏం చేయాలనిపించదు. ఇంటికి వస్తారు, ఏదో స్నానం చేసి తినేసి పడుకోవాలి. ఇంకా ఏ పని చేయబుద్దు కదా. ఆ మ్యూజిక్ కూడా మంద్ర స్థాయిలో పెట్టుకుని ఆ రిలాక్స్ అవుతూ ఉంటాం అన్నమాట. అది ఆ రిలాక్స్ అవడం కూడా ఆ మ్యూజిక్ కూడా మనకి నిద్ర వచ్చేలా చేస్తుంది అనమాట. అలా ఉంటుంది ఆ ఎనర్జీ, అలా ఉంటుంది అనమాట. అది తమోగుణ ఎనర్జీ అన్నమాట. ఆ తామసిక్ ఎనర్జీ వచ్చిందంటే మనం వి ఫీల్ లెథార్జిక్, అంటే చాలా బద్ధకంగా నిద్ర వస్తున్నట్టే ఉంటుంది అనమాట. తామసిక్ ఎనర్జీ లక్షణం అదనమాట. ఇలా మనం త్రూ అవుట్ ద డే ఈ 3 రకాల ఎనర్జీ షిఫ్ట్లు చూస్తుంటాం. ఒక ఎనర్జీ తర్వాత ఇంకొక ఎనర్జీ, ఇంకొక ఎనర్జీ తర్వాత ఇంకొక ఎనర్జీ, అలా మారుతూనే ఉంటుంది అనమాట. ఈ గుణాలు ఏంటంటే ఆ ఎనర్జీస్ అనమాట. త్రిగుణాలు ఆ పవర్ఫుల్ ఎనర్జీస్ అనమాట. మనని నిరంతరం అవి చెప్పినట్టు ఆడిస్తూనే ఉంటాయి అనమాట. మనం వాటికి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి అయిందనుకోండి, మీరు నిద్రపోవాలి, నిద్రపోనంటే కుదరదు, బలవంతాన ఆర్టిఫిషియల్గా మెలకుగా ఉండాలి, కాఫీలు తాగో టీలు తాగో మెలకుగా ఉండాలి. కానీ ఆ తామసిక్ ఎనర్జీ ఏంటంటే మనం మన యొక్క అంత ఆ యాక్టివిటీ అన్ని తగ్గించేసి స్లోగా మనని నిద్రలోకి తీసుకెళ్తుంది. సో వీటిని ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే వీటి లక్షణాలు చూడాలి. అసలు ఎలా ఉంటాయి, ఇవి ఎలా పనిచేస్తుంటాయి, వీటి పనితీరు ఏంటనేది తెలుసుకుంటే మనం ఈ గుణాలని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ గుణం గురించి వీటిలో ఉన్న వీటి లక్షణాలు ఏంటనేది అర్థమైతే వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్నపిల్ల అంటాడు, సైకిల్ నేర్చుకుంటూ ఉంటాడు. వాడు ఇనీషియల్ డేస్లో పడిపోతుంటాడు, కింద దెబ్బలు తగిలించుకుంటుంటాడు, లేస్తుంటాడు. కానీ ఒక్కసారి వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసింది అనుకోండి, వాడు సైకిల్ని వాడు కంట్రోల్ చేస్తాడు. అలాగే మీరు గుణాల గురించి అర్థం చేసుకున్నారు అనుకోండి, గుణాలని మీరు కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే గుణాలకు మనం వాటి అవి మనతో ఉంటాయి, కానీ మనం ఇన్ టర్మ్స్ మనం వాటిని కంట్రోల్ చేసి మనకు అనుగుణంగా వాటిని పని చేయించుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి వస్తే నిద్రపోరని కదా, రాత్రి వస్తే నిద్రపోతారు, కానీ ఈలోపు చేయాల్సిన ఇంపార్టెంట్ పనులని ముందే చేసేసుకుంటాం మనం. అవి ఎలా పనిచేస్తాయో తెలిస్తే మన డేని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకే, ఇది చాలా ప్రాక్టికల్ చాప్టర్. భగవద్గీతలో 14th చాప్టర్ ఇది, తర్వాత 17th చాప్టర్లో కూడా గుణాల గురించి చెప్తాడు భగవంతుడు. ఓకే, ఇప్పుడు మనం ఈ గుణాల గురించి అర్థిస్తున్నాం. వాటి క్వాలిటీస్ భగవంతుడు ఒక్కొక్క క్వాలిటీ గురించి చెప్తూ వస్తాడు అనమాట. ఫస్ట్ మనం తమో గుణం నుంచి మొదలు పెడుతున్నాం. జస్ట్ 1 second. Can you please take her? Can you please take him away? ఈ ఇంట్లో వాళ్ళకి ఒక కుక్క ఉంది, అది వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంటుంది క్లాస్ చెప్తుంటే. ఎనీవే, లెట్ హిమ్ ఆల్సో హియర్. సో ఫస్ట్ మనం తామసిక్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందనే చూద్దాం. ఫస్ట్ లోవెస్ట్ మోడ్ నుంచి మొదలెడదాం. తమోగుణం అనేది అట్టడుగున ఉంటుంది అనమాట, లోవెస్ట్ మోడ్ అనమాట అది. అందుకని తమోగుణం నుంచి మొదలెడతాం. 14.8లో తమోగుణం అనే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది చదువుతున్నాను శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్ తన్నిబధ్నాతి భారత. దీని ట్రాన్స్లేషన్ ఏమైనా చదవండి. నేను చదువుతానండి. యా, చదవండి. ఓ శాంతి. సన్ ఆఫ్ భారత, నో దట్ ద O son of Bharata, know that the mode of darkness, born of ignorance, is the delusion of all embodied living entities. The results of this mode are madness, indolence, and sleep, which bind the conditioned soul. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే
ఈ తమో గుణాన్ని ఇంకొక పేరు ఏంటంటే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట. ఈ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఏం చేస్తుందంటే మనిషిని డార్క్నెస్ అంటే అంధకారంలోకి నెడుతుంది అనమాట. అదే చీకటి. రాత్రి తమోగుణ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడు. మొత్తం హోల్ డేని తీసుకుంటే రాత్రి వచ్చింది ఏదైతే ఉంటుందో, రాత్రి టైం ఏదైతే ఉంటుందో, సాయంత్రం నుంచి ఇంకా రాత్రి మళ్ళీ తెల్లవారుజాము వరకు ఏదైతే ఉంటుందో ఆ టైం అంతా తమో గుణం యొక్క కంట్రోల్లో ఉంటుంది అనమాట. అది దాని పేరే తమో గుణం. తమస్సు అంటే అంధకారం, డార్క్నెస్ అనమాట. అంటే మనని ఒక అజ్ఞాన అంధకారంలోకి నెట్టేస్తూ ఉంటుంది అనమాట. రాత్రి నిద్రపోయిన తర్వాత మీరు ఎవరో మీకు కూడా తెలియదు. అసలు మీరు మీరు ఏ దేహంలో ఉన్నారో కూడా మీకు తెలియదు. ఒకసారి పడుకున్నామంటే మనం నిజంగా ఈ బాడీలో మనం హ్యూమన్ బీయింగ్ అనే విషయం కూడా మనం మర్చిపోతాం అనమాట. అది తమోగుణం యొక్క లక్షణం అనమాట. మనం కంప్లీట్గా కవర్ చేసేస్తుంది అనమాట. ఈ తమోగుణ లక్షణాల్లో చెప్తున్నాను కదా, ప్రమాద ఆలస్య నిద్ర. ప్రమాద ఆలస్య నిద్ర అని ప్రమాదం మ్యాడ్నెస్ అని చెప్పి చెప్తున్నారు. ఆలస్యం అంటే మనకి సోమరితనం, నిద్ర, ఈ మూడు దాని యొక్క లక్షణాలు అనమాట. మనకి ఎప్పుడైనా మనకి లెథార్జిక్గా అనిపించిందంటే మనం తమోగుణం కంట్రోల్లోకి వచ్చేస్తున్నట్టు అర్థం. అంటే లెథార్జిక్గా బద్ధకంగా ఏ పని చేయబుద్ధిగా అంటే వాయిదా వేయడం, మన తర్వాత చేద్దాంలే చూద్దాంలే బోరు కొడుతుంది, ఇవన్నీ ఏంటంటే తమోగుణ లక్షణాలు అనమాట. ద మూమెంట్ మీకు ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయంటే మీరు తమోగుణ కంట్రోల్లోకి వెళ్ళినట్టు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ గుణం చూద్దాం. ప్రమాద ఆలస్య నిద్ర అంటే ఏంటంటే ఆలస్యము, మ్యాడ్నెస్ అంటే సోమరితనం, ఆలస్యం, తర్వాత నిద్రతోటి బంధిస్తుంది అని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ రజోగుణం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. సో రజోగుణం మన ఎలా బంధిస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి 14.7లో. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినాం. దీని ట్రాన్స్లేషన్ నేను చదువుతాను గురించి. The mood of passion is born of unlimited desires and longings, O son of Kunti, and because of this, the embodied living entity is born to material fruitive actions. యా, థ్యాంక్స్ అండి. రజోగుణం యొక్క లక్షణాలు చెప్తున్నారు చూడండి. యాక్షన్ అనమాట. రజోగుణం అంటే ప్యాషన్, మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే రజోగుణం అనమాట. ప్యాషనేట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అంటే హరీబరీగా చేస్తాం పనులు, కొన్ని డిజైర్స్ అనమాట, భౌతిక పరమైన కోరికలతోటి నిండి ఉంటుంది అనమాట. ఈ అంటే ఆ కోరికల్ని ఎక్కువ ఎక్కువ చేస్తుంది అనమాట రజోగుణం అనేది. నాకు కావాలి, ఇది నాకు కావాలి, నేను చెయ్యాలి, ఈ టైపు డ్రైవ్ ఏదైతే ఉంటుందో అదంతా రజోగుణం వల్ల వస్తుంది అనమాట. కొన్ని కొన్ని ప్లేసెస్ మీరు చూస్తే మన మెటీరియల్ వరల్డ్లో కొన్ని ప్లేసెస్ చూస్తే అవంతా కంప్లీట్ ఫుల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాషన్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్స్, ఆఫీసులు, స్కూళ్ళు, మొత్తం హోల్ వరల్డ్ అంతా ఈ రజోగుణం మీద బేస్ అయిందన్నమాట. హోల్ వరల్డ్ రన్ అయ్యేదంతా రజోగుణం ద్వారా రన్ అవుతుంది. క్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రజోగుణం ద్వారా రన్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, పవర్ ఆఫ్ క్రియేషన్ ఇదంతా కూడా రజోగుణం వస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ కూడా రజోగుణం ప్రధానమైనది అనమాట. అది ఓకే, ఇది రజోగుణ లక్షణం. నెక్స్ట్ సత్వగుణ లక్షణాలు చూద్దాం. సత్వగుణం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్లో కొంచెం పెట్టింది 14.6. సత్వగుణం గురించి చెప్తున్నారు చూడండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. నేను చదువుతాను మాతాజీ. యా, O sinless one, the mode of goodness, being purer than the others, is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode become conditioned by a sense of happiness and knowledge. సత్వగుణ లక్షణాలు ఏంటంటే అది జస్ట్ 1 సెకండ్. ఓకే, సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా మనకి మనసులో ప్రశాంతత, సాటిస్ఫాక్షన్, సంతోషంగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే నాలెడ్జ్, జ్ఞానంతో ఉండడం, ఇవన్నీ ఏంటంటే సత్వగుణం యొక్క లక్షణాలు అనమాట. సత్వగుణం ఇది కూడా మనని బైండ్ చేస్తుందని చెప్పి భగవంతుడు చెప్తున్నాను అనమాట.
మిగతా మోడ్స్ కన్నా ఇది అంటే మిగతా గుణాల కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇదేంటంటే జ్ఞానం వల్ల మనకి ప్రతిదీ ఏది ఎందుకు జరుగుతోంది, లైఫ్లో ఏది ఎలా నడుస్తుంది అన్న దాని మీద మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. అన్ని థింగ్స్ అన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది మనకు. దానివల్ల ఏంటంటే పీస్ఫుల్గా ఉంటాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో, హ్యాపీగా ఉంటాం. ఇది సత్వగుణం యొక్క లక్షణం ఉంటుంది. ఎవరైనా సత్వగుణంలో ఉన్నారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మెటీరియల్ వరల్డ్లో హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఏది 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 మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాన్ని నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎంతో సాటిస్ఫైడ్గా ఉంటారు వాళ్ళ లైఫ్. ఇది సత్వగుణం యొక్క లక్షణాలు. ఎవరైనా సత్వగుణంలో ఉంటే వాళ్ళు ఇలాంటి లక్షణాలు డిస్ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట. తమ గుణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎదురు కూడా అన్నట్టే ఉంటారు అనమాట. ఎప్పుడు అన్యాయం జరిగిపోయింది, ఎప్పుడు బాధపడుతున్నట్టు వాళ్ళకి. అది ఏంటంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఆ తమస్సు ఆవరించేస్తుంది అనమాట. ఈవెన్ దో వాళ్ళు యాక్చువల్గా పవర్ఫుల్ బీయింగ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ జ్ఞానాన్ని అది తమస్సు ఆవరించడం వల్ల వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉంటారు అన్నమాట. అది ప్రాబ్లం వాళ్ళతో. ఓకే, సోల్ ప్యూర్, కానీ ఈ గుణాలు కవర్ చేయడం వల్ల, ఆ గుణాల కంట్రోల్లో ఉండడం వల్ల అలా థింక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనకి త్రూ అవుట్ ద డే ఈ 3 గుణాలు పొద్దున్నుంచి తెల్లవారే వరకు ఈ 3 గుణాల కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఒక టైం ఉంది మధ్యలో. ఆ ఒక్క టైం ఏంటంటే ఈ 3 గుణాలకి అతీతమైన టైం అన్నమాట. ఆ టైం ఎవరైనా గెస్ట్ చేయగలరా? మొత్తం 24 అవర్స్లో ఒక టైం మాత్రం గుణాల కంట్రోల్లో ఉండదు. ఆ టైం ఎవరైనా చెప్పగలిగితే? బ్రహ్మ ముహూర్తము. ఎస్, Sleep వెరీ time. గుడ్, వెరీ గుడ్. బ్రహ్మ ముహూర్తం టైం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటంటే తెల్లవారుజాము టైం ఏదైతే ఉంటుందో, సూర్యోదయానికి గంటన్నర ముందు కాలం ఏదైతే ఉంటుందో, గంటన్నర కన్నా ఇంకా ముందు యాక్చువల్గా చెప్పాలంటే, ఆ టైంలో ఆ టైం ఏదైతే ఉంటుందో అది 3 గుణాల కంట్రోల్లో ఉంటుంది, బియాండ్ 3 మోడ్స్ అన్నమాట. దాన్ని శుద్ధ సత్వం అంటారు అన్నమాట. శుద్ధ సత్వ గుణంలో ఏంటంటే ఆ టైంలో కనుక మీరు ఏదైతే స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో, యాక్చువల్గా ఆ టైంలో మన యొక్క పొటెన్సీ ఏదైతే ఉంటుందో, మన యొక్క ఆత్మశక్తి ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా బయటకు వస్తుంది అన్నమాట. అందుకనే స్పిరిచువల్ సాధన చేసేవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి అంటారు, తెల్లవారుజామునే లేవాలి అని ఎందుకు చెప్తారంటే రీజన్ అదనమాట. ఎందుకంటే మన యొక్క ఫుల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది, ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. భౌతిక ప్రపంచం తాలూకు యాక్టివిటీ స్టార్ట్ అవ్వక ముందు టైం కాబట్టి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ టైం. అండ్ ఆ టైం ఇంకా ఆ, ఆ టైం ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టైంలో యాక్చువల్గా స్పిరిచువల్ బీయింగ్స్, హయ్యర్ బీయింగ్స్ ఉంటారు, అంటే వేరే ఇతర లోకాల వాళ్ళు ఉంటారు. హయ్యర్ బీయింగ్స్ అందరూ ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తుంటారో ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కృప వాళ్ళకి ఇస్తుంటారు అంటే వాళ్ళ దే బెస్ట్ ఆఫ్ దేర్ మర్సీ అనమాట. వాళ్ళ మీద మర్సీ చూపిస్తారు అనమాట. ఇంకా వాళ్ళకి ఫోకస్ కుదిరేలాగా, వాళ్ళు ఏదైతే దేనికోసం అయితే తప్పిస్తున్నారో అది వాళ్ళకి దక్కేలాగా వాళ్ళు అనుగ్రహిస్తారు అనమాట. సో ఆ టైం అనేది చాలా క్రూషియల్. ఎవరైతే స్పిరిచువల్ సాధన చేస్తున్నారో, ఈవెన్ మెటీరియల్ వరల్డ్లో కూడా వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే ఆ టైంని యూటిలైజ్ చేసుకోగలిగితే, ఫోకస్ చేసి ఏదైనా రేపు పొద్దున ఏదైనా క్లాస్ చెప్పాలనుకోండి, ఏదైనా లెక్చర్ ఉంది, మీకు ఏదైనా క్లాస్ చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు అన్ని రెడీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, తెల్లవారుజామున లేచి అది కనుక ప్రిపేర్ చేయగలిగితే ఫుల్ ఫోకస్ తోటి మీరు అనుకున్న దానికన్నా బెటర్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో ఆ టైం 3 గుణాల కంట్రోల్లోనూ ఉండదు, అది కంప్లీట్గా బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ 3 మోడ్స్ అనమాట. దాన్ని శుద్ధ సత్వగుణం అంటారు అన్నమాట. అందుకని ఇప్పుడు మన అడిగారు కదా, శ్రీని గారు అడిగారు కదా, చాంటింగ్ ఏ టైంలో చేయాలండి, ఏ టైంలో చేస్తే బాగుంటుంది అన్నారు కదా. దిస్ ఇస్ ద టైం. తెల్లవారుజామున లేవగలిగితే, మీరు 4:30 ఆ టైంకి కనుక లేవగలిగితే అది బెస్ట్ టైం టు చాంట్. చాంటింగ్ జనరల్గా మేము అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే తెల్లవారుజామున లేచి చాంటింగ్ చేసుకోండి, మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏ విధమైన ఆటంకాలు ఉండవు ఆ టైంలో. నో డిస్ట్రాక్షన్స్, నో డిస్టర్బెన్సెస్. పక్క వాళ్ళు టీవీ పెట్టారు, పొద్దున్న లేవగానే భక్తి ఛానల్ పెడతారు ఇండియాలో చాలామంది. భక్తి ఛానల్తో సంబంధం లేదు. యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట ఆ టైంలో. యాక్చువల్గా మనతో మనం కనెక్ట్ అయ్యి భగవంతుడితో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, భక్తి ఛానల్స్ చూస్తే భగవంతుడితో కనెక్ట్ అవ్వలేము మనం ఈజీగా. ఎందుకంటే అటువైపు నుంచి ఒకటి పెడతారు, ఒకటి నుంచి ఇంకోటి వస్తుంటుంది, కంప్లీట్ కన్ఫ్యూషన్ వస్తుంది ఫైనల్గా మనకి. ఓకే, అది భక్తి. సో తెల్లవారుజాము టైం అనేది చాలా క్రూషియల్ అనమాట ఏదైనా సాధన చేయడానికి. ఈవెన్ మెటీరియల్ లైఫ్లో సక్సెస్ సాధించాలన్నా కూడా ఆ టైం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. వాట్ ఈస్ నెక్స్ట్ స్లైడ్? యా, ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తా అంటే, ఎవరైతే ఇప్పుడు భౌతిక జగత్తు గురించి చెప్పాడు కదా, భౌతిక జగత్ అనేది జైలుతో కంపేర్ చేశాడు భగవంతుడు, స్వయంగా కంపేర్ చేశాడు. ఈ జైలులోంచి బయటికి రావాలంటే భగవంతుడు ఏం చెప్పాడంటే నన్ను పట్టుకోవాలి అని చెప్తున్నాడు అంటే భగవంతుడిని శరణు వేడాలని చెప్తున్నాడు అనమాట. ఈ జైల్లోంచి బయటికి తీయాలంటే జైలు అవతల వైపు ఉన్న వాళ్ళే తీయగలరు, జైలు బయట ఉన్న వాళ్ళే తీయగలరు మనకి.
జైల్లో ఉన్నవాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా కష్టం. సో భగవంతుడిని పట్టుకోగలిగితే కనుక దీనిలోంచి ఈజీగా బయటకు వస్తారు. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి వెళ్ళరు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. సో కృష్ణుడు బ్రాండ్ చేశాడు అనమాట దీన్ని, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పండి. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇది చదువుతారా ఎవరైనా ట్రాన్స్లేషన్? నేను చదువుతాను మాతాజీ. చదవండి. After attaining me, the great souls who are yogis in devotion never return to this temporary world, which is full of miseries, because they have attained the highest perfection. నెవర్ రిటర్న్ టు దిస్ టెంపరీ వరల్డ్ అని చెప్పాడు చూడండి. అంటే మళ్ళీ ఈ దుఃఖాలయానికి తిరిగి రారు. ఒకసారి నా దగ్గరకు వచ్చారంటే, అంటే భౌతిక జగత్తు వదిలి భగవద్ధామానికి కనుక చేరగలితే మనం, అంటే ఈ త్రిగుణాలను దాటగలగాలంటే భగవంతుడిని పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకుని ఆయన శరణం పెడితే కనుక దీనిలోంచి బయటకు వచ్చేస్తాం, భౌతిక జగత్తులోంచి బయటకు వస్తాం, ఆధ్యాత్మిక జగత్తుకి వస్తాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు నీకు అని చెప్పి, అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంటే మోక్షం అన్నమాట నీకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇప్పుడు సత్వగుణం, మనం సత్వగుణం జనరల్గా దీన్ని ఒకసారి సమరైజ్ చేస్తున్నాను ఇక్కడ. సత్వగుణం ఎలా ఉంటుంటే హ్యాపీగా ఉంటారు. సత్వగుణంలో ఉన్నాడు సాత్విక జీవితం గడిపేవాళ్ళు అంటే దే ఆల్వేస్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు సంతోషం వాళ్ళ మొహంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళ లక్షణం అది. నెక్స్ట్ రజోగుణ లక్షణం ఏంటంటే ఎంతసేపు యాక్టివిటీ అనమాట. ఎప్పుడు వాళ్ళు డెడ్ లైన్స్, యాక్టివిటీ అని పరిగెడుతూనే ఉంటారు. ఎప్పుడు పరిగెట్టడం అంటే రన్నింగ్ అని కాదు ఇక్కడ, లైఫ్లో వాళ్ళు ప్రతిదాని వెనక పరుగులు తీస్తుంటారు అనమాట. వాళ్ళకి డిజైర్స్, మెటీరియల్ డిజైర్స్ అధికంగా ఉంటాయి అనమాట. రజోగుణ లక్షణం కోరికలు అనమాట. ఇదైన తర్వాత ఇదైన తర్వాత దీన్ని మేడ కట్టుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అన్ని ఎంతసేపు కోరికలు. వాళ్ళకి ఇది తీసుకున్న తర్వాత ఇది తీరిన తర్వాత ఏం చేయాలి అనేది ఆల్వేస్ ఎప్పుడు నెక్స్ట్ రెడీగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే కోరికలు ఉండడం వల్ల ఏంటంటే దాన్ని తీర్చుకోవాలంటే పని చేయాలి. ఎందుకంటే భౌతిక జగత్తులో కోరికలు ఉంటే సరిపోదు కదా, తీర్చుకోవాలంటే పని చేయాలి, కష్టపడాలి కదా. సో ఎప్పుడు కష్టిస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. వర్కహాలిక్స్ అనమాట వీళ్ళంతా. ఈ రజోగుణం వాళ్ళు ఏంటంటే వర్కహాలిక్స్. ఒక జాబు, 2 జాబులు, 3 జాబులు కూడా చేస్తుంటారు అనమాట. వాళ్ళని ఎప్పుడు వాళ్ళు బిజీగా ఉంచుకుంటారు అనమాట, బిజీ బీస్. నెక్స్ట్ తమోగుణం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ప్రమాద ఆలస్య నిద్ర, ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద, ఎప్పుడు బోర్ కొడుతున్నట్టే ఉంటుంది. వాళ్ళు లైఫ్ అంటే బోర్గా అనిపిస్తుంటుంది అన్నమాట వాళ్ళు, ఎందుకంటే తమో గుణ కంట్రోల్లో ఉంటారు అన్నమాట. ఓకే, ఇది సింపుల్గా చెప్పాలంటే వాటి యొక్క ఇదనమాట. ఇంకా వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇంకా ఈ చాప్టర్లోనే ఇంకా కృష్ణుడు చెప్తారు. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి బాబు. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలండి అంటే కృష్ణుడు సమరైజ్ చేశాడు. సత్వం సుఖే సంజయతి రజా కర్మాణి భారత జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సమరైజ్ చేస్తాడు. బేసిక్గా సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సుఖంతో వాళ్ళు బంధించబడతారు. అంటే వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉన్నట్టు, ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ భౌతిక జగత్తు నుంచి బయటకు రావాలనే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళు సుఖంతో, సంతోషంతో బంధించబడతారు అనమాట. సంఖ్యలు, బంగారు సంఖ్యలు అనమాట. ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నారనుకోండి, భౌతిక జగత్తు వదిలేయాలని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి, అనిపించింది. అందుకని సత్వగుణంలో ఉన్న వాళ్ళు అంటే బంగారు సంఖ్యలతో కట్టేశారు అనమాట. సత్వగుణం బంగారు సంఖ్యలు లాంటిది అనమాట, కొంచెం కాస్ట్లీ సంఖ్యలు అనమాట. అంత ఈజీగా బయటకు వెళ్ళారు దాన్ని వదిలేసి. రజోగుణం ఎలాంటిదంటే సిల్వర్ సంఖ్యలు లాంటిది అనమాట. ప్యాషన్, యాక్టివిటీ, ఎంతసేపు పనిచేస్తుంటారు. మళ్ళీ భౌతిక జగత్తుకి తిరిగి రావాలంటారు. దేశభక్తి, ఈ దేశం మనం ఈ దేశం సేవలో దేశ సేవ చేయాలి, ఇవన్నీ ఏంటంటే రజోగుణ లక్షణాలు అన్నమాట. ఇవన్నీ రజస్ ఏంటంటే పనిలో బంధిస్తుంది అన్నమాట. వాళ్ళు దేశం కోసం కాకపోతే ఫ్యామిలీ కోసం పాటుపడతారు, లేకపోతే సొసైటీ కోసం ఏదో ఒకటి. వాళ్ళు ఎంతసేపు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తారు అన్నమాట. యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్లో పార్ట్ అన్నమాట. వర్క్ లేకుండా వాళ్ళు అసలు ఊహించుకోలేరు అన్నమాట వాళ్ళు. అప్పుడు అఫ్కోర్స్ సత్వగుణంలో కూడా వర్క్ ఉంటుంది, బట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏ పని చేయాలి, ఏది బెటర్, ఏది బెటర్ కాదనేది వాళ్ళకి డెఫినెట్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు. అంటే వాళ్ళు ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్ చేస్తారు అన్నమాట. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ ఇంటెలిజెంట్గా చేస్తారు. తమోగుణం దగ్గరికి వచ్చారంటే తమోగుణం వాళ్ళకి వాళ్ళ జ్ఞానం కంప్లీట్గా తమస్సు అంటే అంధకారం కవర్ చేసేస్తుంది. దాంతో ఏంటంటే వాళ్ళకి అసలు ఎప్పుడు లైఫ్ మీద హోప్సే ఉండవు. వాళ్ళకి ఎప్పుడు లైఫ్ అంటే వాళ్ళకి బోర్గానే అనిపిస్తుంది. లైఫ్ అంటే వాళ్ళకి ఏమి ఇచ్చే ఉండదు అన్నమాట. ఎంతసేపు నిద్ర, సోమర్థన, చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఈ టైప్లో ఉండే లక్షణాలు. యాక్చువల్గా ఈ 3 గుణాలు కూడా కావాలి మనకి. వీటన్నిటికీ ఒక పర్పస్ ఉంది. ప్రతి గుణానికి ఒక పర్పస్ ఉంది భౌతిక ప్రపంచంలో. ఈ 3 గుణాలు మనకి కావాలి. 3 గుణాలు మన లైఫ్లో భాగం. కానీ ఏ గుణం మనని ఎక్కువ డామినేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం 90% మీరు రజోగుణం కంట్రోల్లో ఉన్నారా,
సత్వగుణం కంట్రోల్లో ఉన్నారా తమో గుణం కంట్రోల్లో ఉన్నారా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఏది ప్రిడామినెంట్గా ఉంటుంది మీలో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే మనం భౌతిక జగత్తులో ప్రతిదీ త్రిగుణాల కంట్రోల్లో ఉంటుందని చెప్పాం కదా. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం వాటి గురించి ఏమేమి ఉంటాయి అంటే బేసిక్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. అసలు ఏవేవి ఈ త్రిగుణాల యొక్క వీటి లక్షణాలు ఆల్రెడీ చెప్పాను కదా. అన్లిమిటెడ్ డిజైర్స్ రజోగుణంలో, తమోగుణం లేజినెస్ స్లీప్, సత్వగుణం నాలెడ్జ్, ఇవి చెప్పాం కదా. ఇది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని కొన్ని ఆ, మనకి మెటీరియల్ వల్ల మనకు కనిపించే కొన్నిటిని ద్వారా ఈ త్రిగుణాలు ఎలా ఉంటాయి వాటితోటి అనేది మనం ఎలా అసోసియేట్ అయి ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ మనం యానిమల్స్ పెట్టాం. జనరల్గా ఏంటంటే యానిమల్స్ అనేది ఒక జనరల్ ఒక ఐడియా ఇవ్వడం కోసం. సత్వగుణంలో ఏంటంటే ఆవు సత్వగుణంలో అంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ప్యాషన్ రజోగుణంలో ఏంటంటే సింహం పులి ఇవన్నీ రజోగుణానికి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. తమోగుణం ఏంటంటే మంకీస్. ఓకే, నెక్స్ట్ పొద్దున టైం వచ్చేసరికి సత్వగుణంలో టైం ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ టైం. మార్నింగ్ పొద్దున సూర్యోదయం నుంచి 9 టైం ఏదైతే ఉంటుందో అది సత్వగుణం కంట్రోల్లో ఉంటుంది. అండ్ 9 to 5 ఏదైతే ఉంటుందో 9 నుంచి 5 దాకా ఉండే టైం అంతా రజోగుణం కంట్రోల్లో ఉంటుంది. నైట్ అంతా తమోగుణం కంట్రోల్లో ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఒకటే ఒక చిన్న టైం బ్లాక్ ఉంటుంది, అది ఈ 3 గుణాల కంట్రోల్లో ఉంటుంది. అది శుద్ధ సత్వం అని చెప్పుకోండి, బ్రహ్మ ముహూర్తం టైం. తర్వాత ప్లేసెస్, సత్వగుణ ప్రధానమైన ప్లేస్లు ఏంటంటే అడవి, ఫారెస్ట్ అన్నమాట. చాలా నేచర్ ప్రధాన న్యాచురల్ బ్యూటీ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ రైన్ ఫారెస్ట్లు ఇలాంటివన్నీ ఏంటంటే సత్వగుణ ప్రధానమైనవి. అంత పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి. అండ్ సిటీ రజోగుణం. సిటీ ఆఫీసులు స్కూళ్ళు ఇవన్నీ రజోగుణ ప్రధానమైనవి. బార్లు పబ్బులు బ్రోతల్ హౌస్లు ఇవన్నీ తమోగుణ ప్రధానమైనవి. గుడి ఏదైతే ఉంటుందో టెంపుల్ అనేది బియాండ్ 3 మోడ్స్ అనమాట. టెంపుల్ అనేది శుద్ధ సత్వగుణంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కంప్లీట్ భౌతిక ప్రపంచం మీద ఇష్టం కూడా పోతుందన్నమాట. అంటే భౌతిక జగత్తు గురించి మనకి అటాచ్మెంట్ రాదు. టెంపుల్లో భగవంతుడి పట్ల అటాచ్ అవుతుంది. టెంపుల్ అనేది బియాండ్ 3 గుణాస్ అనమాట. అండ్ ఫుడ్ వచ్చి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మనం తినే ఆహారం కూడా సత్వగుణ రజోగుణ తమోగుణ ప్రధానమైనదిగా ఉంటుంది అన్నమాట. సత్వగుణమైన సాత్విక ఆహారం ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అదే కాకుండా అప్పటికప్పుడు వండిన పదార్థాలు. అంటే వండి 3 గంటలు 4 గంటల తర్వాత లేకపోతే ఫ్రిడ్జ్లో పడేసేసి 4 రోజుల తర్వాత తీసి తింటే అది సత్వగుణ ప్రధానమైన ఫుడ్ కాదు. అది యాక్చువల్లీ వెజిటేరియన్ ఫుడ్ వండినా కూడా ఫ్రిడ్జ్లో పడేసి 4 రోజుల తర్వాత తీసి తిన్నారనుకోండి అది తమోగుణ ప్రధానమైనది అనమాట. ఓకే, ఫుడ్ కూడా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, అప్పటికప్పుడు వండిన ఫుడ్. జస్ట్ వండిన తర్వాత ఒక 2-3 గంటల వరకు పర్వాలేదు, ఇంకా తర్వాత అంతా తమోగుణం రజోగుణంలోకి వెళ్ళిపోతుంది. అండ్ రజోగుణ ప్రధానమైన ఫుడ్స్ ఏంటంటే స్పైసీ ఫుడ్స్, పంజెంట్ స్పైసీ, కారం బాగా స్పైసీ మసాలాలు ఇవన్నీ బాగా దట్టించి వండారు అనుకోండి, ఇది రజస్సుని పెంచుతుంది అనమాట. రజోగుణ ప్రధానమైనది. కోపం చికాకు ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు. ఆ కోపం అనేది మసాలాలు తిన్న కొద్దీ కోపం పెరుగుతూ ఉంటుంది, కడుపులో మంట పెరుగుతుంది, కోపం కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. రజోగుణ లక్షణం కోపం. సత్వగుణ లక్షణం శాంతం. తమోగుణ లక్షణం లామెంటేషన్ అనమాట. అంటే కంప్లైంట్స్ తమోగుణ లక్షణాలు అనమాట. లేకపోతే నాకు అది లేదు ఇది లేదు అని ఎంతసేపు వాళ్ళు నేరాలు చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఫుడ్స్లోకి వచ్చి తమోగుణ ప్రధానమైన ఫుడ్ ఏంటంటే మీట్ లిక్కర్, మాంసాహారము, ఈ మద్యపానీయాలు ఇవన్నీ తమోగుణ ప్రధానమైన ఫుడ్ అన్నమాట. ఇంకా శుద్ధ సత్వంలో ఫుడ్ ఏంటంటే ప్రసాదం. ఈవెన్ దో వెజిటేరియన్ ఫుడ్ వండినా కూడా భగవంతుడికి ఆఫర్ చేస్తే భగవంతుడికి నివేదిస్తే అది ప్రసాదం అయింది అనుకోండి, ఆ ప్రసాదం ఇంకా అది త్రిగుణాల కంట్రోల్లో ఉండదు అనమాట. అది తర్వాత ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు జనరల్గా ఏంటంటే దేవీ దేవతల్ని ఆరాధిస్తారు. వాళ్ళ వర్షిప్ కూడా దేవీ దేవతారాధన. అందులో సమ్టైమ్స్ విష్ణు కూడా ఉంటాడు. సత్వగుణ ప్రధానంలో విష్ణు ఆరాధన కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత రజోగుణంలో వాళ్ళు ఏంటంటే పవర్ఫుల్ పర్సనాలిటీస్ని వర్షిప్ చేస్తారు. ప్యాషనేట్ పీపుల్ ఏంటంటే పవర్ఫుల్ పర్సనాలిటీస్ లైక్ మహాత్మా గాంధీని వర్షిప్ చేస్తారు, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ని వర్షిప్ చేస్తారు. సో ఇవన్నీ సినిమా యాక్టర్ని వర్షిప్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే రజోగుణ ప్రధానంలో ఉండేవాళ్ళు చేసే వర్షిప్ అనమాట. అంటే వాళ్ళ ఆరాధన ఎంతసేపు పవర్ఫుల్ పర్సనాలిటీస్ని ఆరాధిస్తారు, రాజకీయ నాయకుల్ని. తర్వాత తమో గుణంలో ఉండేవాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు అంటే భూత ప్రేత పిశాచాలను ఆరాధిస్తారు. అంటే క్షుద్ర శక్తులు ఇవన్నీ క్షుద్ర విద్యలు ఇవన్నీ నేర్చుకున్నారంటే తమోగుణ ప్రధానమైన విద్యలు అనమాట అవన్నీ. అంటే భగవంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో శుద్ధ సత్వగుణంలో యాక్చువల్గా ఉన్నట్టు అంటే భగవంతు ఆరాధన అనేది శుద్ధ సత్వగుణంలోకి వస్తుంది.
నెక్స్ట్ స్లైడ్ చూపించగలరు. ఓకే, ఇక్కడ బేసిక్గా వాటిని సమరైజ్ చేసి వాటి క్యారెక్టరిస్టిక్స్ పెట్టాం. అందులో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సత్వగుణంలో ప్యూరిటీ అంటే స్వచ్ఛత, హ్యాపీనెస్, నాలెడ్జ్, జ్ఞానం ఉంటుందన్నమాట. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానిలో జ్ఞానం ఉంటుంది. రజోగుణంలో అంటే అన్లిమిటెడ్ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఎంతసేపు పని మీద ధ్యాస ఉంటుంది అన్నమాట. హార్డ్ వర్కర్స్ అన్నమాట వీళ్ళంతా. వరల్డ్లీ ప్లెజర్స్ అంటే చాలా ఇష్టపడతారు, అంటే మెటీరియల్ సుఖాల కోసం తాపత్రయపడతారు అన్నమాట వీళ్ళు. అండ్ తమో గుణంలో ఏంటంటే నిద్ర, ఆలస్యం, సోమరితనం, వీటి వల్ల ఏంటంటే వాళ్ళు క్లీన్గా కూడా ఉండరు అన్నమాట. క్లెన్లీనెస్ అనేది చాలా లోపిస్తుంది వాళ్ళని. చాలా అంటే వాళ్ళ దగ్గరకు వస్తే మనకు తెలిసిపోతుంది ఇది వాళ్ళు ఇట్లా బేసిక్ తమో గుణంలో ఉన్నారంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట. వాళ్ళ అదే ఎనర్జీని క్యారీ చేస్తుంటారు అన్నమాట. బేసిక్గా మన దగ్గరకు వచ్చినా కూడా మనకు కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. రిజల్ట్ ఏంటంటే ఈ సత్వగుణంలో ఉండడం వల్ల ఏంటంటే జనరల్గా వాళ్ళు పాపకర్మలు చేయరు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే పాపపుణ్య భీతి, వాళ్ళకి పాపభీతి ఉంటుంది. వాళ్ళకి తెలుసు పాపం పుణ్యం ఏది పాపం ఏది అనేది తెలుస్తుంది. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే జ్ఞానం ఉంటుంది కదా. బేసిక్గా ఏంటంటే వాళ్ళు జనరల్గా పాపం చేయరు అనమాట. తెలిసి చేయరు అనమాట. వాళ్ళకి తెలుసు ఏం చేయకూడదు అనేది తెలుసు కాబట్టి వాళ్ళకి జనరల్గా పాపం చేయరు అనమాట. అందుకని ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ఫుల్ రియాక్షన్స్, అంటే పాపం యొక్క రియాక్షన్స్ నుంచి వాళ్ళకి విముక్తి లభిస్తుంది అనమాట. ఎక్కువ లైఫ్ ప్రశాంతంగా గడుస్తూ ఉంటుంది వాళ్ళకి బేసిక్గా. రజోగుణంలో ఏంటంటే వరల్డ్లీ ప్లెజర్స్ అంటే మెటీరియల్ భౌతిక సుఖాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సుఖాలు ఎప్పుడు భౌతిక సుఖం ఎప్పుడు దుఃఖాన్ని తీసుకొస్తుంది. భౌతిక సుఖం ఈజ్ ఈక్వల్ టు దుఃఖం అనమాట. అంటే సుఖం తర్వాత ఇమీడియట్గా ఒక దుఃఖం వచ్చేస్తుంటుంది అనమాట వాళ్ళకి. ఓకే, తర్వాత మ్యాడ్నెస్, ఫూలిష్నెస్ తమో గుణం. తమో గుణంలో వాళ్ళు ఏ పని చేసినా వచ్చే రిజల్ట్ ఎప్పుడు ఫెయిల్యూర్ అనమాట. వాళ్ళకి సరిగా రాదు. ఏ పని చేసినా వాళ్ళు ఏదో ఒక దాంట్లో తప్పటడుగు వేస్తుంటారు. వాళ్ళకి వచ్చే రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. తర్వాత వచ్చి వాళ్ళ నెక్స్ట్ బర్త్, వాళ్ళ గమ్యం ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, రజోగుణం ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, తమో గుణంలో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది కృష్ణుడు భగవద్గీతలో క్లియర్ కట్గా చెప్పారు. అది యాక్చువల్గా శ్లోకం పెట్టలేదు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగహన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామస అని భగవంతుడు చెప్తారు. అంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఈ దేహం వదిలే టైంలో వదిలేసిన తర్వాత ఏంటంటే పుణ్యలోకాలకు వెళ్తారు, అంటే హైయర్ ప్లానెట్స్కి వెళ్తారు, స్వర్గాది లోకాలకు వెళ్తారు. వాళ్ళు సత్వగుణంలో ఉండి కనుక పోతే స్వర్గలోకాలకు వెళ్తారు. రజోగుణంలో ఉండి కనుక పోతే, మనం ప్రిడామినెంట్గా రజోగుణంలో ఉండిపోయే టైంలో కనుక ఉంటే మళ్ళీ భౌతిక జగత్తుకి తిరిగి వస్తాం. ఎందుకంటే కోరికలు ఉంటాయి కదా, భౌతిక జగత్తులో ఇంకా అనుభవించాలనే కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి మెటీరియల్ వల్ల మనం అర్త్ మీద బర్త్ తీసుకుంటారు అన్నమాట. వాళ్ళు మళ్ళీ తిరిగి అర్త్కి వస్తారు. మళ్ళీ కర్మ చేసుకుంటూ ఉంటారు. ఎంతసేపు పని చేస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు, మళ్ళీ వెళ్తుంటారు. ఇంకా తమో గుణంలో ఉండి కనుక పోతే ఎవరన్నా వాళ్ళు అధో గచ్చంతి తామస అని చెప్తారంటే అధో లోకాలకు వెళ్తారంటే అధో లోకాలు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు యాక్చువల్గా జంతు జన్మల్లోకి ప్రవేశిస్తారు, జంతు దేహాల్లోకి ప్రవేశిస్తారు అని చెప్పి చెప్తున్నారు. జంతు లక్షణాలు ఇప్పుడు మాంసాహారం తిని మద్యం తాగి అదే కాన్షియస్నెస్లో కనుక పోతే వాడు నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ హ్యూమన్ బర్త్ తీసుకుంటాడని గ్యారంటీ ఇవ్వట్లేదు కృష్ణుడు. మనిషిగా పోతే మనిషిగా రాడు. ఏ గుణంలో ఉండిపోయాడు, ఎలాంటి కాన్షియస్నెస్లో పోయాడు అనే దాని మీద నెక్స్ట్ బర్త్ అనేది ఎలాంటిది వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. సో తమో గుణంలో ఉండి శుభ్రంగా తాగేసేసి ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేసేస్తే ఓకే, హ్యూమన్ లైఫ్కి క్వాలిఫై అవ్వడు, వాడు యానిమల్ లైఫ్ వస్తుంది అనమాట. సో భగవంతుడు చాలా సీరియస్గా చెప్తున్నాడు. సో ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే సో ఏ గుణం కంట్రోల్లో మనం ఉండాలి అట్లీస్ట్ బేసిక్గా అనేది మనకు అర్థమవుతున్నారు. భగవంతుడి రికమెండేషన్ అంటే సత్వగుణంలో ఉండండి ప్రిడామినెంట్గా, అంటే సాత్విక జీవితాన్ని గడపండి అని చెప్పి చెప్తున్నాడు. అట్లీస్ట్ పాపాలు చేయకుండా ఉంటారు. మీరు భక్తి చేశారు చేయలేదు తర్వాత విషయం, పాపరహితమైన జీవితం గడపండి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏంటంటే సఫరింగ్ ఉండదు. నెక్స్ట్ లైఫ్లో హ్యూమన్ బర్త్ వస్తుంది, సఫరింగ్ ఉండదు అనమాట, కొంచెం తగ్గుతుంది. ఈ పుణ్యాలన్నీ మంచి పుణ్యాలు కనుక ఉంటే, బ్యాలెన్స్ ఉంటే మంచి జన్మ వస్తుంది. కానీ మనం ఎప్పుడు అడ్రస్ చేసేది ఏంటి, యాక్చువల్గా భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ఏంటంటే సత్వగుణంలోనే ఉండండి ఎప్పుడు ఎల్లకాలం అని చెప్పట్లేదు. ఈ గుణాలకి అతీతంగా వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. నీకు అట్లీస్ట్ నువ్వు భక్తిలోకి రాకపోతే సత్వగుణంలో ఉండని చెప్పి చెప్తున్నాడు. రజోగుణం కొంతవరకు కావాలి, మనకి పని చేయాలి భౌతిక ప్రపంచంలో కాబట్టి రజోగుణం కొంతవరకు అవసరం. కానీ ఎంతవరకు రజోగుణం ఉండాలో అంతవరకే పెట్టాలి దాన్ని. లైఫ్ అంతా రజోగుణంలోనే గడిపి లైఫ్ అంతా పని 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 అని గడిపేసేసి లాస్ట్ మినిట్ దాకా పని చేస్తూనే బతికి ఇంకా చివరి నిమిషంలో కూడా భగవంతుడి కోసం టైం లేకపోతే మళ్ళీ తిరిగి భౌతిక జగత్తుగా తిరిగి వస్తారు, మళ్ళీ ఆర్తులోనే పుడతారు మళ్ళీ వచ్చి.
మళ్ళీ ఎప్పటికి ఇంకా మోక్షం అనేది ఎప్పుడు పనిలోనా, ఎప్పుడు పనే జీవితమా, లేదా వర్క్ ఇస్ వర్షిప్ అంటే కేవలం మన ఏదో ఆఫీస్లో పనిచేసి అదే వర్షిప్ కాదు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది రాంగ్గా అర్థం చేసుకుంటారు పీపుల్. వర్క్ ఎప్పుడు వర్షిపబుల్ అవుతుంది అంటే ఎప్పుడు పని పూజనీయమైంది ఎప్పుడు అవుతుందంటే మనం ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తే ఆ పని పూజనీయమైంది. మన ఎంజాయ్మెంట్ కోసం ఆ పని చేసిన వచ్చిన ఆ డబ్బుని మన ఎంజాయ్మెంట్ కోసం వాడుకుంటే ఆ వర్క్ ఈజ్ నాట్ వర్షిప్. అది కాదు. మన వర్క్ ద్వారా ఏదైతే వస్తుందో దాన్ని భగవంతుడి సేవలో పెడితే అది ఆ వర్క్ వర్షిపబుల్ అనమాట. అది అది దేవుడితో సమానం. ఆ పనే దైవం అనమాట. అంటే భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అలా చేయట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ దాని యొక్క శాతాన్ని కొంచెం తగ్గించుకుంటే మనకంటూ ఒక స్పిరిచువల్ లైఫ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మెటీరియల్ లైఫ్ కూడా కంటిన్యూ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. మెటీరియల్ లైఫ్ ఒకటే కాదు, స్పిరిచువాలిటీ కూడా ఉండాలి, సాధన చేయాలి, సైడ్ బై సైడ్ సాధన చేయాలి. ఒక్కసారి వర్క్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఈ సాధన దాన్ని టేక్ ఓవర్ చేసేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. ఈ సాధన ఈ స్పిరిచువాలిటీ అనేది మెటీరియల్ లైఫ్ని టేక్ ఓవర్ చేసినప్పుడు యాక్చువల్ రిటైర్మెంట్ అనేది వస్తుంది అనమాట. రిటైర్మెంట్ అంటే 65 years తర్వాత అయ్యే రిటైర్మెంట్ కాదు. మనం యాక్చువల్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ కాన్షియస్నెస్ ఫర్ టేకింగ్ స్పిరిచువల్. అంటే మన కాన్షియస్నెస్ని, మన యొక్క మనస్థితిని ప్రిపేర్ చేసుకోవడమే రిటైర్మెంట్ అంటే. ఇట్స్ నథింగ్ బట్ అదన్నమాట. మనస్థితిని ఆధ్యాత్మికంగా ప్రిపేర్ చేయడమే యాక్చువల్ రిటైర్మెంట్ అంటే. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూపించుంటుంది ఏం పెట్టాను చూపిస్తాను. యా, చెప్పాను, ఇదే శ్లోకం నేను చెప్పాను ఆల్రెడీ, పెట్టాను. ఇది పెట్టలేదు అనుకున్నా. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదువుతాను మాతాజీ. చదవండి. Those situated in the mode of goodness gradually go upward to the higher planets. Those in the mode of passion live on the earthly planets, and those in the అబోమినబుల్. abominable mode of ignorance go down to the hellish worlds. చూసారా, కృష్ణుడు భగవంతుడు క్లియర్ కట్గా డిక్లేర్ చేసేసాడు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో ప్రిడామినెంట్గా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. అలా కాని వాళ్ళు రజోగుణంలో వాళ్ళు అర్త్లీ ప్లానెట్స్ అంటే భౌతిక జగత్ భూలోకంలోకి వస్తారు. తమ గుణంలో వాళ్ళు ఇంకా హెల్లిష్ నరక లోకాలకు వెళ్తారని చెప్తున్నాడు. ఇంకా ఈ గుణాల గురించి ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా డీప్గా వెళ్ళొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వినే మ్యూజిక్ ఉంటుంది. మనం మ్యూజిక్ వింటాం కదా, మ్యూజిక్ అంటే అందరికి ఇష్టం. మనం వినే మ్యూజిక్ కూడా ఈ త్రిగుణాల్లో ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా చక్కగా లలిత సంగీతం ఏదైనా పెట్టుకుని విన్నారనుకోండి, స్లోగా ఉండే లలిత సంగీతం పెట్టుకుంటే అది సత్వగుణం, అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఈ కొన్ని కొన్ని సాంగ్స్ మీకే తెలుసు, పాప్ మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో రజోగుణం, మన చెవులు చిల్లులు పడిపోతుంటాయి అన్నమాట. ప్యాషనేట్ మ్యూజిక్. దాని తమోగుణం, ఆ పదాల అర్థం కూడా మనకు అర్థం కాదు అంత, అంటే వల్గర్ వర్డ్స్ తోటి కంపోజ్ చేసిన సంగీతం ఏదైతే ఉంటుందో ఇది తమోగుణమైన తామసిక ప్రధానమైన సంగీతం అనమాట. ప్లేసులు కూడా, ఇప్పుడు మీరు ఒక ప్లేస్లోకి వెళ్ళారు, మీరు గుడిలోకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్, గుడి మనం శుద్ధ సత్వగుణంలో ఉంటుందని చెప్పింది. గుడిలోకి వెళ్ళి మీరు మందు కొట్టగలరా, ఆల్కహాల్ సేవించగలరా? చేయలేరు. ఎందుకంటే ఆ వాతావరణం ఆ పని చేయనివ్వదా. ఎందుకంటే ఆ గుణం అక్కడ కంట్రోల్ అలా ఉంటుంది అనమాట. అదే మీరు బార్లో కూర్చుని భజన చేద్దాం, నేను కీర్తన చేసుకుంటాను, లేకపోతే జపం చేసుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను అంటే బార్కి వెళ్ళి కుదరదు. ఎందుకంటే ఆ వాతావరణం ఆ గుణం కంట్రోల్లో ఉంటుంది, తమో గుణ కంట్రోల్లో ఉంటుంది. మీరు తమో గుణ కంట్రోల్లోకి వెళ్ళి నేను సత్వగుణం పనిచేస్తానంటే చేయలేరు అక్కడ. ఎందుకంటే ఆ గుణం డామినేషన్ మనని కూడా డామినేట్ చేసేస్తుంది మేడం. మనం కూడా జపమాల పట్టుకుని అక్కడ బార్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళందరూ మనం చూసిన సరే అది మనం తప్పు చేసిన భావన వచ్చి జపమాల లోపల పెట్టి వాళ్ళతో పాటు జాయిన్ అవుతాం అన్నమాట. అలా కంట్రోల్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేయలేరు మీరు. సో సాత్వికమైన పనులు రాజసిక ఎన్విరాన్మెంట్లో చేయలేం, తామసిక ఎన్విరాన్మెంట్లో చేయలేం. సో ఈ గుణాలు ఇలా వర్క్ చేస్తాయి. సో గుణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడ ఎక్కువ ఉండాలని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. పబ్బులోనా, బార్లోనా, లేకపోతే గుళ్ళోనా, ఇంట్లోనా ఏంటనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా క్రూషియల్. మన లైఫ్లో మనం అనుకున్నది సాధించాలి అంటే ఈ గుణాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం చాలా క్రూషియల్ అన్నమాట. అప్పుడు మనం వాటిని యాక్చువల్గా కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోల్ అంటే మనం వాటిని మనకు అనుగుణంగా చేసుకోగలుగుతాం అనమాట. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, చిన్నపిల్లాడు సైకిల్ నేర్చుకునే కొత్తల్లో పడిపోతూ ఉంటాడు, దెబ్బలు తగిలించుకుంటాడు. కానీ ఒక్కసారి సైకిల్ వచ్చిన తర్వాత వాడు సైకిల్ని కంట్రోల్ చేస్తాడు. సేమ్ ఎగ్జాంపుల్ మనం ఈ గుణాలతో చేయాలన్నమాట.
వాటి పనితీరు తెలుసుకున్న తర్వాత మనం వాటిని ఎంతవరకు మన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి, ఎంత వాటి వాటి పని ఎంతో అంతే, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు 9 to 5 ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో పని చేయాలి, ఫుల్ ఎనర్జీ ఫోకస్ అంతా పెట్టి పని చేయాలి. పొద్దున టైం ఏదైతే ఉంటుందో, మార్నింగ్ 5 to 9 ఏదైతే టైం ఉంటుందో అది మన కంట్రోల్లో పెట్టుకోవాలి. దానిలో యాక్చువల్గా మనం మోర్ బెనిఫిట్ని అక్కడ చేయగలుగుతాం అనమాట. ఈ శుద్ధ సత్వం టైంలో కూడా, అంటే 4:30 నుంచి పొద్దున్న 9 వరకు ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని యాక్చువల్గా మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట, యూజ్ చేసుకోవాలి. అండ్ రాత్రి టైం ఎనీవే నిద్ర, మనకి నిద్ర కావాలి, దేహానికి విశ్రాంతి కావాలి, నిద్రని ప్రాపర్గా నిద్ర టైంకి యూజ్ చేయాలి. ఆ నిద్ర టైంలో కూర్చొని మొబైల్ చూసుకుని కంప్యూటర్లో ఆన్ చేసి అప్పుడు వర్క్ చేసి ఇలా చేస్తే ఏమవుతుందంటే మొత్తం గుణాలు మనని ఓవర్టేక్ చేయడం, మనని కంట్రోల్ చేయడం మొదలెట్టినట్టు, ఓవర్ రైడ్ చేసేస్తాయి అనమాట. ఇది అర్థం చేసుకోండి, ఈ పాయింట్లు అర్థం చేసి ఈ గుణాలని బాగా మెడిటేట్ చేయండి. ఈ ఈ టాపిక్ మీద మెడిటేట్ చేసి నిజంగా మీ లైఫ్లో ఉన్నాయా లేవా, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయా లేదా అని కూడా తెలుసుకోండి. నేను ఇందాక ఫుడ్ గురించి చెప్పాను. సాత్విక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మనం ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది ఒకసారి మీరే చూసుకోండి. మీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మీరు ఎలాంటి ఆహారం తింటున్నారు రోజు అనేది మీరే చూసుకోండి. వండేసిన తర్వాత వారం వేసి రోజులు ఫ్రిడ్జ్లో పడేసేసి అదే పదార్థాన్ని మళ్ళీ 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 వేడి చేసుకుని తింటున్నారా? దానివల్ల వచ్చే మెటీరియల్ బెనిఫిట్ కాదు, హెల్త్ రాదు, స్పిరిచువల్ హెల్త్ కూడా రాదు. మెటీరియల్ హెల్త్ రాదు, స్పిరిచువల్ హెల్త్ రాదు, రెండు రావు. అందుకే ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. మిగతా భగవద్గీతలో ఏది అప్లై చేసినా చెప్పినా ఇది మోస్ట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అనమాట భగవద్గీత. ఇది మనం ఇమీడియట్గా దాన్ని లైఫ్లో ఆచరించవచ్చు అనమాట. మోస్ట్లీ సత్వగుణంలో ఉండడానికి ట్రై చేయాలి. ఇంకా ఈ గుణం గురించి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ వీక్ క్లాస్లో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను వీటిలో ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఈ గుణాల గురించి ఇస్తాను. ఓకే, ఇవాళ ఇంత క్లాస్. నేను ఈ 10 minutes జస్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను వెయిట్ చేస్తాను. లేదంటే మనం నెక్స్ట్ వీక్ క్లాస్లో కొంచెం కావాలంటే ఇంకొంచెం డీప్గా వెళ్దాం ఈ గుణాల గురించి, ఇంకా అర్థం చేసుకోవాలి మీరు అనుకుంటే. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.